తెలంగాణలో వికసించాలనే కమలం పార్టీ కల కలగానే మిగిలిపోతుందా? ఓవైపు ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ ఫుల్ యాక్టివ్ గా దూసుకుపోతుంటే ఆపరేషన్ లోటస్ అటర్ ఫ్లాప్ అయిందనే టాక్ నడుస్తోంది. ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టడంలో విఫలమై చతికిలపడిందా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. డియాక్టివేషన్ నుంచి బయటకు రాలేకపోతుందని సొంత పార్టీ నేతలే సైడ్ అయిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొత్త పాత నేతల పంచాయతీలతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి రాష్ట్ర కాషాయ వనంలో ఆపరేషన్ లోటస్ వికసిస్తుందా, వాడిపోతుందా? తెలంగాణలో రాజకీయ పరిణామాలు స్పీడ్గా మారుతున్నాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ను పెంచి దూకుడు మీదుంది. బీఆర్ఎస్, బీజేపీ సహా ఇతర పార్టీ నేతలను పార్టీ వైపునకు తిప్పుకోవడంలో హస్తం నేతలు సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రేపో మాపో మరికొంతమంది ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో బీజేపీ ఆపరేషన్ లోటస్ పరిస్థితి ఏంటా అని హాట్ టాపిక్ నడుస్తోంది. 35 ఏళ్ల చరిత్ర కలిగిన కాషాయ పార్టీ వనంలో తెలంగాణ మాత్రం ఊరిస్తూ ఉసురుమనిపిస్తూనే ఉంది. మత మీటర్ లేనిదే కిలోమీటర్ నడవలేని కాషాయ దళాన్ని క్రాస్ రోడ్ నుంచి మెయిన్ రోడ్డుకు తెచ్చే సత్తా ఉన్న నేతలు సంఘ్ పరివార్లో లేరా? సంఘ్ రాజకీయ ముఖచిత్రమైన బీజేపీలో లేరా అనే సవాలక్ష ప్రశ్నలు నేడు బీజేపీ వైపు చూపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి ఎన్నికలు వచ్చేసరికి అన్ని అడ్డంకులే అనేది బీజేపీ వర్గాలే చెప్పుకొస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రమైనా ప్రత్యేక రాష్ట్రమైనా బీజేపీ రూటే సెపరేటు. గతం నుంచి కూడా బీజేపీ ఎదుగుదలకు పొత్తులు ఎత్తులు అడ్డుకట్ట వేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే బలమైన ప్రచారం బీజేపీ ఎదుగుదలకు అడ్డుగట్ట వేసిందనే టాక్ బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ బొమ్మ బొరుసనే ప్రచారంలోంచి బీజేపీ బయటపడేసరికి జరిగే డ్యామేజ్ కాస్త జరిగిపోయింది. అనుకున్న లక్ష్యానికి గండికొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనని జోరుగా ప్రచారం చేసుకున్నా మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రత్యామ్నాయం కాదు కదా, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. బీఆర్ఎస్ కోటను బద్దలు కొట్టి బీజేపీ మిషన్ 90 లక్ష్యంపై నీళ్లు జల్లి తెలంగాణ ప్రజలు హస్తం పార్టీకి అధికారమిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 90 లక్ష్యంతో ప్రచారాన్ని ఊదరగొట్టి బొక్కబోర్లా పడితే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గ్యారంటీతో డబుల్ డిజిట్ స్థానాలకు లెక్కలేసుకుని సింగిల్ డిజిట్కే పరిమితమైంది. కానీ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెప్పుకుంటోంది. ప్రత్యామ్నాయం కావడానికి బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతోందా, లేక బీఆర్ఎస్ నేతలు, గెలిచిన ప్రతినిధులు బీజేపీలో చేరుతున్నారా అంటే అది లేదు. మరి బీజేపీ ప్రత్యామ్నాయం ఎట్లా అవుతుంది అనేది అన్ని పార్టీల నుంచి వినిపిస్తున్న మాట. కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితులను అంచనా వేస్తూ ప్రచారం చేసుకునే పనిలో బీజేపీ ఉంది. ఆపరేషన్ లోటస్ లేకపోయినా, నేతలెవరూ పార్టీలోకి రాకపోయినా బీజేపీకి నష్టమేమీ లేదని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తే బీఆర్ఎస్ ప్లేస్లోకి బీజేపీ వచ్చినట్టేనని ధీమాలో ఉన్నారట రాష్ట్ర బీజేపీ నేతలు. అందుకే ఆపరేషన్ లోటస్ ను డీయాక్టివేషన్లో పెట్టి కొత్త పాత నేతల పంచాయతీలను చక్కబెట్టే పనిలో పడ్డారని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి రాష్ట్ర బీజేపీలో పెద్దగా ప్రజలు గుర్తుపట్టగలిగే నేతలు పాత నేతల్లో ఎవరూ లేరు. పార్టీ పగ్గాలు అప్పచెప్పినా నెట్టుకొస్తారనే నమ్మకం లేదు. దీంతో కాషాయ వనానికి దిక్కంతా కొత్త నేతలే అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే నేతల మధ్య రచ్చ రోడ్డుకెక్కి చేరికలు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. తెలంగాణలో నేతలెవరూ మోడీ 3.0 మ్యాగ్నెట్ కి అట్రాక్ట్ అవడం లేదని, నాయకులంతా రేవంత్ రెడ్డి పాలన వైపే మొగ్గు చూపుతున్నారని పలువురు బీజేపీ నేతలే వారి సన్నిహితులతో అంటున్నారని సమాచారం అందుతోంది. ఈ కష్టకాలంలో తెలంగాణలో బీజేపీని నడిపించే వారెవరు? కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు ధీటుగా ఆపరేషన్ లోటస్ ని తీసుకురాగలరా అంటే సమాధానం దొరకని ప్రశ్నలుగా మారాయి. మరి బీజేపీ అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.